తెలంగాణ డీజీపీగా తన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానన్నారు శివధర్ రెడ్డి. ఇంటెలిజెన్స్ లో ఎస్పీ స్థాయి నుంచి డీజీ స్థాయి దాకా పనిచేయడంతో రాష్ట్రంపై పూర్తి అవగాహన ఉందన్నారు. ప్రజలు పోలీసుల మధ్య సంబంధాలు పెంపొందించడానికి ప్రయత్నిస్తానంటున్న శివధర్ రెడ్డితో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. అక్టోబర్ 1న ఆయన ఛార్జ్ తీసుకోబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కావచ్చు, తర్వాత ఈ సంస్కరణల విషయంలో కావచ్చు, ఆయన విధులు ఎలా ఉండబోతున్న అంశాల గురించి మనతో మాట్లాడడానికి శివధర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. పోలీసు విభాగానికి నాయకత్వం వహించబోతున్నారు. ఎలాంటి సంస్కరణ ఉండే అవకాశం అయితే ఉంది? ముందుగా మీ పోలీసు సిబ్బందికి ఏం చెప్తారు? పోలీసు సిబ్బంది అందరూ చట్టబద్ధంగా పనిచేయండి, ప్రజలకు అందుబాటులో ఉండండి. ఇప్పుడు ప్రజలతో పాటుగా కలిసి పనిచేయండి. ప్రజల్ని మేము బాగా చేస్తున్నాము, ప్రజల నుంచి ఏం సహకారం లేదు అనుకోవద్దు. బాగా పనిచేసే పోలీసులు ఎవరికైనా కానీ, బాగా పనిచేసే పోలీసులకు ఎవరికైనా కానీ ప్రజల నుంచి సహకారం ఉంటుంది. సో మీకు ఏదైతే చట్టబద్ధమైన విధులు ఉన్నాయో వాటి ప్రాపర్గా నిర్వర్తించండి అని చెప్తున్నాను. ఎస్పీగా, డీసీపీగా, ఐజీగా చాలా విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. సో ఇంటెలిజెన్స్ విభాగంలో చాలా కీలకంగా, చాలా సుదీర్ఘకాలం పనిచేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీ అనుభవం, గత అనుభవం డీజీపీగా ఎలా ఉండబోతుంది సార్? ఇది తప్పకుండా సహకారం నాకు హెల్ప్ చేస్తుంది. ఇది ఇంటెలిజెన్స్ వింగ్లో ఎస్పీ ర్యాంక్ నుంచి డీజీ ర్యాంక్ వరకు పనిచేస్తున్నాను కాబట్టి, వివిధ హోదాల్లో పనిచేస్తున్నాను కాబట్టి, వివిధ వింగ్లలో పనిచేస్తున్నాను కాబట్టి సహజంగానే ఇది తప్పకుండా నాకు కొంత హెల్ప్ అవుతుంది నా డీజీపీగా నా విధులను ప్రాపర్గా నిర్వర్తించేందుకని చెప్పి. ఇప్పుడు క్రైమ్స్ ట్రెండ్ కూడా మారింది సార్. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ కావచ్చు, ఆన్లైన్ మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి అంశాల విషయంలో డీజీపీగా మీ ముందు జాగ్రత్తలు కావచ్చు, లేకపోతే సంస్కరణ ఎలా ఉండబోతుంది? వీటిపైన ఆల్రెడీ మనకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో మనం పెట్టుకున్నాం ఇక్కడ మన తెలంగాణలో. ఇందులో ఆల్రెడీ లాస్ట్ 2 years నుంచి పెద్ద ఎత్తున వాటిని బలోపేతం చేస్తున్నాము. ఇందులో ఒక డీజీ ర్యాంక్ ఆఫీసర్ దానికి హెడ్గా ఉన్నారు. తర్వాత వాళ్ళతో పాటుగా ఆఫీసర్లని చాలామందిని మనం అక్కడ నియామకం చేసినాము. దాని స్ట్రెంత్ పెంచినాము. తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి సౌకర్యాలు పెంచినాము, సాధన సంపత్తి పెంచినాము, వాళ్ళకి వెహికల్స్ అవన్నీ కూడా కొత్తవి ఇచ్చినాము. ఇవన్నీ కూడా తర్వాత వాళ్ళకి టూల్స్, ఈ సైబర్ సెక్యూరిటీ, సైబర్ రిలేటెడ్ క్రైమ్స్ కానీ, ఆన్లైన్ క్రైమ్స్ కానీ క్రాక్ చేసేందుకని చెప్పి ఎటువంటి టూల్స్ అవసరం ఉందో ఆ టూల్స్ కూడా మేము ప్రొవైడ్ చేసినాము. కాబట్టి వాళ్ళు చక్కగా పనిచేస్తున్నారు. భారతదేశంలోనే మనం మన సైబర్ సెక్యూరిటీ బ్యూరో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇంకా దాన్ని బాగా స్ట్రెంథెన్ చేస్తాము. ఒకటే ఇందులో ఇష్యూ ఏంటంటే ప్రజల నుండి కూడా కొంత సహకారం ఉండాలి. ఎందుకంటే ప్రజలు అమాయకంగా ఎవరో ఒక లింక్ పంపిస్తానో లేకపోతే ఫోన్ చేస్తానో తీసుకొని వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ వీళ్ళు చేయడం వలన ఈ సైబర్ నేరగాలకు ఒక మంచి అవకాశంగా లభిస్తుంది అనమాట. సో ప్రజలు కూడా కొంత తెలివి మీరాలి, వాళ్ళకు ఎడ్యుకేషన్గా కల్పించాల్సిన అవసరం ఉంది, వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆ కార్యక్రమం చేస్తాం. మత్తు పదార్థాలు కూడా మనకు పెద్ద సమస్యగా ప్రస్తుతం పరిణమించాయి. సో ఈ మత్తు పదార్థాల విషయంలో కూడా మీ చర్యలు ఉండబోతున్నాయి. ఇప్పుడు మత్తు పదార్థాలు అంటే ఆల్రెడీ మన దగ్గర ఈగల్ ఫుడ్స్ పెట్టినాం మనం. అది కూడా సేమ్ థింగ్ లాస్ట్ 2 yearsలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున వాళ్ళ ఈగల్ ఫోర్స్ని బలోపేతం చేసినారు. ఇందులో ఒక డీజీ ర్యాంక్ ఆఫీసర్ని పెట్టేసి దాంట్లో వాళ్ళకి 30% అడిషనల్ అలవెన్స్ కూడా ఇస్తున్నారు. తర్వాత వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సహాయ సహకారాలతోని వాళ్ళు భారతదేశంలో మిగతా ప్రాంతాల్లో కూడా రైడ్లు చేసినారు. గోవా కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, ఛత్తీస్గఢ్, మన అటు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ కూడా అటువంటి ప్రాంతాలు కూడా వెళ్ళి రైడ్లు చేసినారు. ఓన్లీ ఎండ్ యూజర్ని, అంటే లాస్ట్లో ఉపయోగించే వాడిని మాత్రమే కాకుండా ఎక్కడైతే ఆరిజిన్ ఉందో, ఎక్కడైతే పుడుతున్నాయో, ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందో అక్కడ పోయేసి వాటిని బస్ట్ చేయాలి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని బస్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఈగల్ ఫోర్స్కి అధికారం ఇచ్చింది. వాళ్ళు బాగా చేస్తున్నారు. సో ఇందులో కూడా ఈగల్ ఫోర్స్ కూడా భారతదేశంలో ఆల్మోస్ట్ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇంకా దాన్ని బలోపేతం చేస్తాం. రోజుకి నేరాలు కూడా పెరుగుతున్నాయి, పోలీసుల మీద ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇలాంటి సందర్భంలో వాళ్ళ మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో పోలీసుల మానసిక ఆరోగ్యానికి కావచ్చు, ఇలాంటి అంశాల మీద మీ దృష్టి ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ అండి, అది ఒక పెద్ద సమస్య పోలీస్ డిపార్ట్మెంట్లో. ముఖ్యంగా టైంకు ఉండకపోవటము, సమయానికి తినకపోవటము, తర్వాత వర్క్ ప్రెషర్ చాలా ఉండటము, తీరిక దొరకకపోవటము. ఇప్పుడు తెలంగాణ ఫర్ ఎగ్జాంపుల్ మనకు పెద్ద వరదలు ఉండే ప్రాంతం కాదు, కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి. రూరల్ ఏరియా కావచ్చు, సిటీ ఏరియా కావచ్చు. సో ఇది మనకు ఇట్లాంటి దాంట్లో మనకు పండుగన లేకపోతే హాలిడేనా రోజు అనేది ఉండదు. కాబట్టి పోలీసుల ఫస్ట్ ప్రెషర్ పోలీసుల మీద ఉంటుంది. ఫస్ట్ వాళ్ళకి ఈత వస్తుందా లేదా చూడరు, మనకి అతనికి దానికి తగ్గ ట్రైనింగ్ ఉందా లేదా చూడరు. జనరల్గా పోలీసులే పంపిస్తుంటారు. కాబట్టి ఇట్లాంటి సమస్యల కారణంగా కొంత మానసికమైన ఆరోగ్యం, దానికంటే మంచి ఫిజికల్ ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా ఆల్రెడీ మన దగ్గర ఈ మెడిటేషన్ సెంటర్స్ పెట్టినాము, యోగా సెంటర్స్ పెట్టినాము, మన ట్రైనింగ్ ఇస్తున్నాం మన వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్లో. అట్లానే మనకు ఆరోగ్య భద్రత స్కీమ్ ఉంది.
వాళ్ళకి ఏమాత్రం అనారోగ్యం ఉన్నా కానీ లోకల్గా ఉన్నటువంటి బెస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ వెళ్ళి చూపించుకోవచ్చు. ఇట్లా కొన్ని ఉన్నాయి మనకు వాళ్ళ సంక్షేమం కోసం అని చెప్పి ముందు కూడా డెఫినెట్లీ వాళ్ళతో మాట్లాడి ఇంకేం చేస్తే బాగుంటుందో చేస్తాం. రాష్ట్రంలో మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నుంచి కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా మహిళలు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కూడా పనిచేసే ఉన్నారు. మహిళల భద్రత విషయంలో పోలీస్ శాఖ తరఫున ఎలాంటి చర్యలు ఉండబోతుంది? అది ఆల్రెడీ మనకు షీ టీమ్స్ ఉన్నాయి. మన విమెన్ సెక్యూరిటీ వింగ్ విమెన్ సేఫ్టీ వింగ్ బాగా పనిచేస్తున్నది. అది సిఐడి కింద పనిచేస్తుంది దానికి ఆ వింగ్. అట్లాగే ప్రతి జిల్లాలో కూడా ఇప్పుడు అన్ని జిల్లాల్లో షీ వింగ్స్ లేనట్టున్నది, అని కొన్ని జిల్లాలో మాత్రమే ఉన్నట్టున్నది. సో ఇప్పుడు అన్ని జిల్లాల్లో షీ వింగ్స్ని పెంచే ప్రయత్నం చేస్తాము. అవి బాగా పనిచేసేటట్టు యాక్షన్ తీసుకుంటాము. తర్వాత అందులో ఎక్కువ మంది విమెన్ ఫోర్స్ని పెట్టే ప్రయత్నం చేస్తాం. సో దట్ అది ఒక రకంగా ఇట్లాంటి విమెన్కి అగెనెస్ట్గా ఈ నేరాలు చేసే వాళ్ళకు ఒక రకమైనటువంటి భయం కలిగేటట్టుగా దాన్ని తయారు చేస్తాం. ఫైనల్గా సార్, ఈ పోలీసులకి తర్వాత పబ్లిక్ మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి, ప్రజలకి చట్టాల మీద అవగాహన కల్పించడానికి పోలీస్ శాఖ తరఫున ఇప్పుడు డీజీపీగా మీరు తీసుకునేటువంటి చర్యలు ఉన్నాయి? దాని గురించి ఇంకా ఆలోచిస్తామండి. తప్పకుండా అది మీరు అన్నది కరెక్టే. అవగాహన చాలా అవసరం. ఇప్పుడు మీరు అంతకుముందు మాట్లాడిన మన సైబర్ సెక్యూరిటీ ఫర్ ఎగ్జాంపుల్, దట్ అవగాహన లేకపోవడం వల్ల చాలా నేరాలు అవుతున్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు ప్లస్ ఇతర వేరే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అట్లాంటి వాటితో కలిసి తప్పకుండా మేము కొన్ని కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాము. అది మా దృష్టిలో ఉంది, చేస్తాం దాన్ని. ఇది మొత్తానికి శాంతి భద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తామంటూ డీజీపీ శివధర్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ప్రధానంగా సైబర్ క్రైమ్స్తో పాటు మత్తు పదార్థాల నిరోధానికి తగిన చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే డీజీపీ చెప్తూ ఉన్నారు. మహిళలకు సంబంధించిన భద్రత విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటామంటూ శివధర్ రెడ్డి చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ పవన్తో కలిసి శశి.